క్రిస్మస్ పండుగ సందర్భంగా చీరాలలోని ప్రార్థన మందిరాలను విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 108 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి ఈ ఏడాది 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బేర్ కాంపౌండ్లోని సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్లపై ప్రత్యేక కథనం. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి అతి పురాతనమైనది. 1916 సంవత్సరంలో నిర్మించిన ఈ చర్చి ఇటీవలే 108 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ చర్చిని ఏర్పాటు చేసినప్పటి మిషనరీలు చర్చి నిర్మాణంలో భాగంగా పాఠశాల, వైద్యశాలను నిర్మించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ చర్చి 2016 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సెయింట్ మార్క్స్ సెయింటనరీ లూథరన్ చర్చిగా ఉదహరిస్తున్నారు. నాటి నుండి ఈ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ చర్చిని చూసేందుకు భారీగా విశ్వాసులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సండే స్కూల్ ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నామని పాస్టర్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలంకరణలతో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి మెరిసిపోతోంది. శుభాలను తెలియజేస్తా ఉన్నాను. మా సెయింట్ మార్క్స్ సెంటనరీ దేవాలయ పక్షంగా మరి చీరాల పట్టణానికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ సెయింట్ మార్క్స్ లూథరన్ దేవాలయం మరి పట్టణానికే కాదు కానీ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి కేంద్రంగా ఉంది. ఆనాటి మిషనరీలు మరి యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేసి మన దేశానికి మరి ముఖ్యంగా చీరాల పట్టణానికి సువార్తని, వైద్యాన్ని అలాగే విద్యను తీసుకొని వచ్చారు. 108 వసంతాలు జరుపుకున్నటువంటి చరిత్రాత్మకమైన ఈ దేవాలయంలో అనేక మంది మరి వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ కాలంలో మరి అనేక మందికి ఈ యొక్క కేంద్రంగా ఆరాధన కేంద్రంగా దేవాలయం నిలిచింది. ఇందులో మరి ఉమెన్స్ సమాజ్, యూత్, సండే స్కూల్ బిడ్డలు 53 వసంతాలు జరుపుకున్నటువంటి యూత్ లీగ్ క్రిస్మస్లు వైభవంగా జరగడానికి దేవుని కృప. అందుకనే వీక్షించే అందరికి కూడా ఈ క్రిస్మస్ శుభాలు కలగాలని, ప్రభు ఆయన ప్రేమని, సంతోషాన్ని, మరి శాంతిని అనుగ్రహించాలని మనసారా కోరుతూ మరోసారి సెయింట్ మార్క్స్ దేవాలయం నుండి బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. చీరాల పట్టణంలోని సాల్మన్ సెంటర్లోని బేర్ కాంపౌండ్లో నిర్మితమైన మరో అతి పురాతనమైన ప్రార్థనా మందిరం సెయింట్ లూక్స్ లూథరన్ చర్చిని 1935 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఏడాది ఈ చర్చి 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటి బేర్ దొరల సహాయ సహకారాలతో ఎంతో సువిశాలమైన ప్రదేశంలో ఈ చర్చిని నిర్మించారు. ఈ చర్చి ప్రాంగణంలో విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాల, నర్సింగ్ కళాశాలను, పేదలకు వైద్యం అందించేందుకు బేర్ ఆసుపత్రి పేరుతో వైద్యశాలను నిర్మించారు. అప్పటి నుండి చర్చిలో విశ్వాసులు వందలాది సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ చర్చి బి క్లాస్ ప్యారిస్గా కొనసాగుతోంది. చీరాల, దేశాయపేట, జాండ్రపేట, సిపాయిపేట, వేటపాలెం, చినగంజాం నిర్మించిన చర్చిలు కూడా బేర్పేటలోని లూక్స్ చర్చి క్రింద పనిచేస్తాయి. క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చిని విద్యుత్ అలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.